బిగ్ బాస్ హౌస్కి తొలి కెప్టెన్గా నిఖిల్. ఈ సీజన్లో నో కెప్టెన్, నో రేషన్, నో ప్రైజ్ మనీ అని ట్విస్ట్లు మీద ట్విస్ట్లు ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఇదంతా నిన్నటి ఎపిసోడ్లో హడావిడి మాత్రమే. రేషన్ లేకపోతే వాళ్లేం తింటారు కానీ. లైవ్ ఎపిసోడ్లో హౌస్ మేట్స్కి దండిగా రేషన్ వచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ ఉండరు అని చెప్పారు. మరి కెప్టెన్ లేకపోతే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన తొలిరోజే బెస్ట్ ఇంప్రెషన్, వరెస్ట్ ఇంప్రెషన్ అని పడిపోతుంది. అలా నిన్నటి 14 మంది కంటెస్టెంట్స్లో ఇంట్రెస్టింగ్గా అనిపించిన కంటెస్టెంట్ నాగ మణికంఠ. చూడ్డానికి మన పక్కింటి మణికంఠలాగే ఉన్నాడు ఈ మణికంఠ కూడా. ఇక అతని లైఫ్ స్ట్రగుల్స్ చెప్పి గుండెల్ని పిండేశాడు. ఇక హౌస్లోకి వెళ్లిన తర్వాత కూడా మనోడు ముక్కుసూటిగా దూసుకుని వెళ్ళిపోతున్నాడు. లైవ్ ఎపిసోడ్ చూస్తుంటే చెప్పాల్సిన విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. హౌస్కి కెప్టెన్ లేరు కాబట్టి హౌస్లో ఎవరెవరు ఏ పనులు చేయాలో డిసైడ్ చేసుకుంటున్నారు. బేబక్కని కిచెన్కి హెడ్ని చేసి ఆమెకి ఓ ముగ్గురు హెల్పర్స్ని ఇచ్చారు. సోనియా ఆకుల బేబక్కకి వంటలో సాయం చేస్తుంది. అయితే హౌస్కి ఎవరూ కెప్టెన్ ఉండరని బిగ్ బాస్ చెప్పినా కూడా సీరియల్ నటుడు నిఖిల్ మాత్రం తానే బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. స్వయం ప్రకటిత కెప్టెన్ అయ్యారు. ప్రతి విషయంలోనూ తానే లీడర్షిప్ తీసుకుంటున్నాడు. ఎవర్నీ మాట్లాడనీయడం లేదు. అతనికి ఆ కన్నడ బ్యాచ్ భామలు తోడు కావడంతో హౌస్లో నిఖిల్ హవా నడుస్తుంది. దీంతో మణికంఠ అభ్యంతరం చెప్పాడు. హౌస్లో మొత్తం 14 మంది ఉండగా ఆ కన్నడ బ్యాచ్తో కలిసి నిఖిల్ వాళ్లకి ఈ వర్క్ ఇవ్వాలి, వాళ్లకి ఈ వర్క్ ఇవ్వాలని డిసైడ్ చేసేస్తుండగా అదేంటి అందరూ ఉండాలి కదా అని అడిగాడు మణికంఠ. కాని ఆ కన్నడ బ్యాచ్ వాళ్లంతా అందరూ ఉండాల్సిన పని లేదు. మెజారిటీ ఇక్కడే ఉన్నారు కాబట్టి మిగిలిన ముగ్గురు ఉండాల్సిన పని లేదు అని అన్నారు. దాంతో మణికంఠ అదేంటి వాళ్లు కూడా కంటెస్టెంట్సే కదా, వాళ్ల అభిప్రాయం కూడా తీసుకోవాలి అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. దాంతో నిఖిల్ మొహం మాడిపోయింది.